ఇంకా మీరు బ్రహ్మాండంగా చెప్తారు కదండి. అసలు ఎవరైనా మేము వస్తూనే కంప్లీట్గా బ్రహ్మాండంగా 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తామంటే, మేము కోవిడ్ అప్పుడు 3 రోజులు 4 రోజులు లేట్ అయితే మన అన్ని మాటలు అంటారు. ఇంకా ఎంప్లాయీస్ అయితే మమ్మల్ని ఎన్ని మాటలు అనరాని మాటలు అన్నీ అండి. మొత్తుకొని చెప్తుండ్రు కోవిడ్ నాయన పాపం ఏదో ఫస్ట్ వాళ్ళు ఏదో అరటి పండ్లు అమ్ముకునే తోళ్ళు, యాపిల్ పండ్లు అమ్ముకునే తోళ్ళు, వాళ్ళ సంగతి చూస్తాం, ఎక్కడికి పోగలిగితే మమ్మల్ని ఒక రాక్షసులు చూసినట్టు చూస్తాం. ఇప్పుడు ఏమైంది, ఈ నెల ఇప్పుడు ఎంత, ఈరోజు 10వ తారీఖు, ఎవరెవరికి రాలేదు ఇంకా జీతాలు? సివిల్ సప్లైస్ రాలే, పౌర సరఫరాలు, పబ్లిక్ హెల్త్ రాలే, షుగర్స్ రాలే, సర్వే రాలే, వ్యవసాయ శాఖ రాలే, పరిశ్రమ శాఖ రాలే, కోఆపరేటివ్ రాలే, రవాణా శాఖ రాలే, ఐఎన్పిఆర్ రాలే, ఆర్ఎండ్ రోడ్లు భవనాలు రాలే, మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ శాఖ రాలే, ట్రైబల్ వెల్ఫేర్ రాలే, బీసీ వెల్ఫేర్ రాలే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాలే, పంచాయతీ రాజ్ రాలే, ఆర్డబ్ల్యూఎస్ రాలే, వాటర్ రిసోర్సెస్ రాలే, అరణ్య శాఖ రాలే, ఐసిడిఎస్ రాలే. ఇది 10వ తారీఖు. ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని. ఎంప్లాయీస్ కూడా ఒక్కసారి చూసుకోవాలి మీరు కూడా. ఇది కాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు. ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడిగితే తీసుకుంటే, మాకేం కూటమి లేదు, సింగిలే. ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమనంటే మాకు జీతాల ఖర్చు ఎక్కువ. ఎందుకంటే జీతాల ఖర్చు లెక్కేస్తే, మీ రాబడిలో మీ ఖర్చు లెక్కేస్తే మాది 87%, మీది 87%. మా రాష్ట్ర రాబడి మా సమయంలో 61,146 కోట్లు అయితే 53,051 కోట్లు మా ఖర్చు. ఇప్పుడు 1,02,000 కోట్లు మీ రాబడి ఉంది, 89,000 ఖర్చు. రెండు, అది 87%, ఇది 87%. పైగా మీరేమంటారు, అసలు పండగ చేసుకోండి అండి, హ్యాపీ దీపావళి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, హ్యాపీ దీపావళి. ఇది కాక మీరు ఇంకోటి, ఎంప్లాయీస్ అంతా విద్యావంతులు కదా, మీరు చూసుకోవాలి ఒకసారి. పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? పబ్లిక్ అకౌంట్ అంటే మామూలుగా డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఉండేది. పబ్లిక్ అకౌంట్ మీరు 2014లో ఎక్కేటప్పటికి ఎంత? 19,000 కోట్లు. మీరు దిగిపోయేటప్పుడు దాన్ని ఎంత చేసినారు? 76,500 కోట్లు చేసినారు. అంటే 56,000 కోట్లు అప్రాక్సిమేట్గా మీరు వాడినారు. మేము దిగిపోయేటప్పటికి 76,000 కోట్లే ఉంది. అంటే అర్థమేమి, మేము యాక్చువల్గా 500 కోట్లు తిరిగి కట్టినాం. అది మీ డబ్బులు అనుకోండి, డిపాజిట్లు అనుకోండి. మేము దిగిపోయేటప్పుడు మార్చి 24లో ప్రావిడెంట్ ఫండ్ 100% 1,353 కోట్లు కట్టినాం. జిఎల్ఐ 312 కోట్లు కట్టినాం. సిపిఎస్ 2,421 కోట్లు కట్టినాం. మరి మెడికల్ రీయింబర్స్మెంట్ 190, ఆల్మోస్ట్ ఇంచుమించు దాదాపు అన్ని క్లియర్ చేసిపోయినాం.